అది ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా దాంతో కలుసుకోవాలని చాలా ఉండేదమ్మా. దానికి కూతురు పుట్టిందని తెలిసి వెళ్ళి పలకరిద్దాం అనుకునే లోపే ఆస్తిలో వాటా కావాలని కోర్టుకెక్కింది. దాంతో ఊర్లో మీ తాతయ్యకి తల కొట్టేసినంత పని అయింది. దాని ఆస్తి దానికే పడేశాం. అయిన వాళ్ళందరికీ దూరంగా కొడుకుతో అమెరికాకు వెళ్ళిపోయాం. బామ్మా ఊరుకోండి బామ్మా. మరి తను యుఎస్లోనే ఉంటుంది కదా, ఎప్పుడు కలవడానికి ప్రయత్నించలేదా? అది యుఎస్లో ఉందని ఇక్కడికొచ్చి మీరు చెప్పేంత వరకు నాకు తెలియదమ్మా. అయినా నా భర్త మాట కంటే నాకేది ముఖ్యం కాదు. ఆయనకి ఈ జన్మలో దాని మొహం చూడకూడదనుకున్నారు. నేను ఆయన మాటకే కట్టుబడ్డాను. కానీ కన్న ప్రేమ ఎక్కడికి పోతుంది బామ్మ? అందుకే తనని దగ్గరికి తీసుకోలేక మీలో మీరే బాధపడుతున్నారన్నమాట. అదేం లేదమ్మా. అదొక్కతే నా కూతురు కాదు కదా, మీరందరూ నా పిల్లలేగా. మీ సంతోషమే నా సంతోషం, అంతే. బామ్మ, మిమ్మల్ని ఎక్కువ మాట్లాడించేశాను. మీరు పడుకుని రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్ బామ్మ. గుడ్ నైట్ శైలు. గుడ్ నైట్ రా మనవడా. గుడ్ నైట్ నాన్నమ్మ. ఏంటి బెడ్ సర్దుతున్నావు? ఇవాళ తంతులేం లేవా? బామ్మకి జ్వరం కదా, అందుకే మనిద్దరిని ఈ రోజుకి ఇక్కడే పడుకోమంది. మరి మధ్యలో బ్రేక్ రాకూడదని చెప్పింది కదా. రేపు అపరాధమైందని లెంపలేసుకొని ముడుపేసి కంటిన్యూ చేయొచ్చంట. ఓ, ఈ ఫెసిలిటీ కూడా ఉందా? అమ్మయ్యా, ఈ రోజు బెడ్ మీద రిలాక్స్డ్ గా నిద్రపోవచ్చు. కుంభకర్ణుడి కజిన్ సిస్టర్. చీర కట్టుకుని పడుకోవచ్చు కదా. శైలు, 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 ఇది అప్పుడే నిద్ర కోమాలోకి వెళ్ళిపోయింది. శైలు, శైలు. ఏంటి బాలు, మంచి నిద్ర చెడగొట్టావు. ఏం లేదు, బామ్మ మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. అందుకే నువ్వు చీర కట్టుకుని రెడీగా ఉంటే బెటర్ ఏమో కదా. బామ్మ నిద్ర లేచినప్పుడు చూద్దాంలే, నువ్వు పడుకో. చీర కట్టుకోవడానికి కూడా బద్ధకమేనా? థ్యాంక్స్. నీ పక్కన మామూలుగా పడుకోవడమే చిరాకు. మళ్ళీ చీర కట్టుకుంటే మహా చిరాగ్గా ఉంటుంది. సో నేను కట్టుకోను. ఈ రూమ్లో గాలే రాదు, అక్కడైతే వద్దన్నా వస్తుంది. జర జరిగి వచ్చేసేవాడు. బెడ్ కాబట్టి బెడ్గా పడుకున్నాడు. ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లో, ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో, ఏదేమైనా చెయ్యి
ఇంకో దిండేమైంది? ఇది మాత్రం ఎందుకు? నీ జరం పుణ్యమా అని ఈరోజు అన్నయ్య వదినలు రిలాక్స్గా నిద్రపోయి ఉంటారు. ఓ పిచ్చి మనవడా, నేనివాళ కావాలనే బ్రేక్ చేశాన్రా. అవునా? ఎందుకు నానమ్మా? ఎందుకా? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి వాళ్ళిద్దరూ ఆ గదిలోకి వెళ్లేందుకు ఏదో సాకు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవునా? టెస్ట్ చేద్దామా? ఒరేయ్ ఢిల్లీ, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. బామ్ ఇంకా పడుకున్నట్టుంది. అవును, ఇప్పుడొచ్చి మళ్ళీ పూజ తనతో అంటుందేమో. అయితే ముందుగా మనమే వెళ్ళి ఆ గదిలో పడుకుందాం. అవును, పద పద. పద 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 పద. మేడం, కాఫీ తీసుకోండి. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? మేడం సారు కొత్త క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నారండి. ఒక అరగంటలో వచ్చేస్తారు. సరే సరే, నువ్వు వెళ్ళు. చెప్పు బేబీ. ఏంటి మామ్, ఏ అప్డేట్ ఇవ్వలేదేంటి? నేను ఇండియా రావాలా వద్దా? అసలేంటి నీ ఉద్దేశం? లిసన్ లిసన్ బేబీ, నేను మాట్లాడాను బేబీ, కానీ వాళ్ళిద్దరూ వర్క్ విషయంలో చాలా మొండిగట్టాలు. అస్సలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. మామ్, డూ సంథింగ్. నేను ఈ యాడ్ లో యాక్ట్ చేస్తున్నానని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను. ఐ హ్యావ్ టు డూ ఇట్, అంతే. బేబీ బేబీ బేబీ, లాభం లేదు. ఈ విషయం గురించి డైరెక్ట్ గా శైలుతోనే మాట్లాడడం కరెక్ట్. ఏంటి మేడం, ఎంతసేపు అయింది వచ్చి? గంట అయింది. సారీ, ఇంటర్వ్యూస్లో బిజీగా ఉండిపోయాం. సార్, ఇంటర్వ్యూస్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ నిషా. 1 minute నిషా. మేడం, నేను చెప్పిన మోడల్ నిషా తనే. హలో మేడం. నిషా, పద్మిని మేడం చేస్తున్న స్వగృహ ఫుడ్స్ యాడ్లో నువ్వే మెయిన్ లీడ్ చేస్తున్నా. ప్రిపేర్ ఫర్ దట్. రియలీ? థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ టైం చేసిన చిల్డ్రన్ ప్రొడక్ట్స్ యాడ్లో నీ పర్ఫార్మెన్స్ నచ్చే నిన్ను ప్రపోజ్ చేశాను. సార్, మీరు నన్ను ప్రపోజ్? ఐ మీన్ నన్ను మోడల్గా ప్రపోజ్ చేశారంటే ఐ మీన్ a lot to me, sir. Thank you, sir. Thank you very much. థ్యాంక్స్ పద్మిని మేడంకి చెప్పు. షీఈస్ ద ఇన్వెస్టర్. Thank you, ma'am. Thank you so much. ఫైన్ ఫైన్. క్యారీ ఆన్ నిషా. Okay, sir. ఏంటి బాలు, నేనింకా ఏది కన్ఫర్మ్ చేయకుండానే నువ్వు ప్రాసెస్ చేస్తున్నావేంటి? అదేంటి మేడం, మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చేసుకోమని మీరు చెప్పారు కదా. నేను చెప్పాలే, బట్ శైలుకి నిషాతో యాడ్ చేయడం ఇష్టం లేదనుకుంటా. అదేం లేదే, అలాంటిది ఏదైనా ఉంటే నాతో చెప్తుంది కదా. ఎంత భార్యాభర్తలైనా ప్రొఫెషనల్ డామినేషన్ ఉండనే ఉంటుంది కదా బాలు, నువ్వే అర్థం చేసుకోవాలి. నిజంగానే శైలు నేను ఓన్ డెసిషన్ తీసుకున్నందుకు ఫీల్ అయిందా? అలా అనిపించలేదే. వచ్చేసారా? నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో? ఆఫ్టర్నూన్ కాస్ట్యూమ్ డిజైనర్ వస్తున్నారు.
యాడ్లో మీకు ఎలాంటి కాస్ట్యూమ్స్ కావాలో డిజైన్ చేసుకోండి. నచ్చకపోతే వేరేవి డిజైన్ చేయించుకోండి. శైలు, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. నేను నా కూతురి విషయంలో తప్ప వేరే దేనిలోనూ కాంప్రమైజ్ కాను. ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్తున్నారు? నా కూతురు యాడ్లో యాక్ట్ చేయాలనుకుంటోంది. నువ్వు తలుచుకుంటేనే సాధ్యం అవుతుంది. ప్లీజ్ ట్రై చేయి. ఏంటి అలా చూస్తున్నావు? మీ నోటి వెంట ఫస్ట్ టైం ప్లీజ్ అనే మాట వింటున్నాను. ఈ ఒక్క విషయంతోనే మీకు మీ కూతురంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. కూతురంటే ఏ తల్లికి ఇష్టం ఉండదు? నిజమే. తల్లి ఎంత కోప్పడినా కూతురంటే మనసులో ఇష్టం ఉండనే ఉంటుంది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అడగాలనుకుంటున్నాను. దేని గురించి? ప్రేమ పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ కన్నవాళ్ల ప్రేమ కోసం ఆశపడకుండా వాళ్ళ ఆస్తి కోసం ఎందుకు ఆరాటపడ్డారు? ఇన్నేళ్లలో వాళ్లకు దగ్గరవ్వాలని ఒక్కసారి కూడా మీకు అనిపించలేదా? ఎందుకు దగ్గరవ్వాలి? దగ్గరే ఏం చెయ్యాలి? పారిపోయి పెళ్లి చేసుకున్నానని, నేను చచ్చానని మా నాన్న నా ముందే తలస్నానం చేశాడు. అమ్మగారింటి సపోర్ట్ లేదని అత్తగారింట్లో చులకనగా చూసేవాళ్ళు. ఆస్తి కోసం ఎందుకు పోరాడానో తెలుసా? నా భర్త బిజినెస్లో దెబ్బతిని యాక్సిడెంట్ అయి మంచాన పడ్డాడు. ఆ విషయం చెప్పాలని ఫోన్ చేస్తే అన్నేవాళ్లు నా మాట వినకుండా నన్ను నానా మాటలన్నారు. అందుకే నాకు రావాల్సిన వాటా నేను తీసుకొని అందరికీ దూరంగా వెళ్లిపోయి భర్తని కూతుర్ని పెంచుకున్నాను. ఇప్పటికీ వాళ్ల కోసమే బతుకుతున్నాను. వాళ్ళు తప్ప నాకింకెవరూ లేరు. ఇప్పటికీ వాళ్ల కోసమే బతుకుతున్నాను. వాళ్ళు తప్ప నాకింకెవరూ లేరు. జీవితంలో ఒంటరి పోరాటం చేసిన ఏ ఆడదైనా ఇలాగే కఠినంగానే తయారవుతుందేమో. పరిస్థితులు మనుషుల్ని రాయిలా మారుస్తాయన్నది నిజమే. పరిస్థితుల్ని చక్కదిద్దేస్తే పోతుంది. ఎస్. వీడికి కొత్త కొత్త ప్లేసెస్ చూడటం అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా. చూడరా, ఏదో మాల్లో లక్కీ డ్రా వేశాను, ఐ హోప్ ఐ విన్ అని పోస్ట్ చేశాడు. అది ఏ మాల్? రే, ఈ లక్కీ డ్రా డీటెయిల్స్ ఏంటో కనుక్కో. ఎందుకురా? చేపని హైదరాబాద్కి రప్పించాలి కదరా. ఒరే, ఇదంతా వర్కౌట్ అవుతుందంటావా? వాడి ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేస్తే అన్నీ వాటంతట అవే వర్కౌట్ అవుతాయి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఫ్రెండ్ రిక్వెస్ట్ సెండ్ చేశా. బామ్మా, ఏం చేస్తున్నారు? ఏదో లేవే, ఏదో ఆలోచనలో ఉన్నాను. ఇవిగోండి. ఎందుకమ్మా ఇన్ని పళ్ళు తెచ్చావు? నేను తేలేదు బామ్మా, నేనే తీసుకొచ్చాను. నేనే, ఎవరూ కొనివ్వలేదు బామ్మా. ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నావు శైలు? బామ్మా, నాకు అసలు అబద్ధాలు చెప్పడమే రాదు బామ్మా. నీ ముందు దాపరికం ఎందుకులే గాని నిజం చెప్పేస్తాను. ఈ ఫ్రూట్స్ పద్మిని పిన్ని కొనిచ్చారు. ఏంటి, పద్మినే ఇచ్చిందా? అవును బామ్మా, తను కొనిచ్చినట్టు మీతో కూడా చెప్పొద్దన్నారు. పాపం ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నారేమో. సడన్ గా నా మీదింత కేరింగ్ ఎందుకు పుట్టుకొచ్చిందో మేడం గారికి. ముందిక్కడి నుంచి తీసేయ్, వాటిని తిన్నా నాకు అరగదు. బామ్మా, పాపం బామ్మ, అరగంట సేపు ఫ్రూట్ మార్కెట్ అంతా తిరిగి నీకిష్టమైనవన్నీ తీసుకొచ్చింది. అది కష్టపడి కొనిందని నేను ఇష్టపడి తినాలా? నాకొద్దా. మొన్న గుళ్ళో దాని వాటర్ బాటిల్లో నీళ్లు తాగానని బాటిల్ పడేసింది తెలుసా?
తెలుసు తెలుసు, నాతో కూడా చెప్పింది. అప్పటికే మీకు జ్వరం అంటే కదా, రకరకాల నీళ్లు తాగితే ఇంకా ఎక్కువ అవుతుందని అలా చేసిందంట బామ్మ. దాని దిక్కుమాలిన బుర్రలో ఇంత మంచి ఆలోచనలు కూడా ఉన్నాయా? మీరు మారి బామ్మ, మీరే కదా మనుషులు అన్న తర్వాత అందరూ ఒకేలా ఉండరు, పరిస్థితులను బట్టి మారుతుంటారు అన్నారు. అలానే ఇక్కడికి వచ్చాక మన ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు చూసి తను కూడా మారిపోయిందేమో. సర్లే, వీటిని ఆ ఢిల్లీ చేతికిచ్చి అప్పుడప్పుడు జ్యూస్ చేసి ఇస్తుండమని చెప్పు నాకు. అమ్మయ్య, బామ్మ నమ్మేసింది. నువ్వు బిగ్ బాస్కెట్ లేదని ఆర్డర్ పెట్టావా? చచ్చా, ఈ ఫ్రూట్స్ ఆన్లైన్ లో కొన్నానని ఈ బాలు రివీల్ చేసేలా ఉన్నాడే. అది శ్రావణ మాసం కదా, ఆఫర్స్ ఉంటే ఆర్డర్ పెట్టాను. శ్రావణ మాసంలో కూరగాయలు ఫ్రూట్స్ కూడా ఆఫర్స్ ఉంటాయా? పిచ్చి బాలు, నేను ఆర్డర్ చేసింది కొత్త డ్రెస్సెస్. డ్రెస్సులా? అందులో ఓన్లీ కూరగాయలే. అంతేలే, శ్రావణ మాసం పెళ్ళానికి కొత్త చీర కొందామనే ధ్యాస లేదు గాని నేను ఆర్డర్ పెట్టానని ఆరాలు తీస్తావే ఆరాలు. ఒరే కన్నయ్య, అమ్మా ఏదో ముచ్చట పడితే అలా అరుస్తావేంట్రా? నేను అరిచానా? అమ్మా శైలు, ఏమైందమ్మా? ఎరా అమ్మాయిని కొట్టావా? నేను కొట్టానా? లేదులేండి అంకుల్, ఆయనేం అనకండి, ఆయనేమీ అనలేదు. అవును, అసలు నేనేమన్నాను? నువ్వు నోటు తోలగాడివిరా, ఏదో అనే ఉంటావు, లేకపోతే ఎందుకు అడుస్తుంది? వదినా వదినా, ఏమైంది? ఊరుకో వదినా, ఊరుకో. అన్నయ్య, ఏంటిది? ఈ మధ్య నీకు బాగా కోపం ఎక్కువ అయిపోయింది. నాకు కోపమా? ఒరే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? వదిన ఏడిచిందంటే నువ్వు ఏడిపించావు అంతే. నేను ఎక్కడ మాట్లాడుతుంటే ఎక్కడ చూస్తావేంట్రా? ఒకరు మిస్ అయ్యారు కదా, ఎక్కడా అని చూస్తున్నా. అమ్మాయి గారు, అదిగో వచ్చేసాడు. వచ్చేసావా నాయనా? నీ డైలాగ్ ఏంటి చెప్పు. అమ్మాయి గారి ఏడుపుకి కారణమైన మీకు రేపటి నుండి కూరల్లో కారం ఉండదు, చికెన్ లో చిల్లీ ఉండదు, మటన్ లో మసాలా అస్సలు ఉండదు. సినిమాల్లో టీవీల్లో ఒక ఆడదాని ఏడుపు చాలా పవర్ఫుల్ అంటే ఏమో అనుకున్నాను. ఎలా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. నువ్వే ఆడవద్దమ్మా. ఇదిగో ఇదిగో కూర్చొని ఈ యాపిల్ తిను. థ్యాంక్ యూ బామ్మ. ఆహా, కోతులు కూడా నీ అంత కక్కుర్తిగా తినవే. ఇక్కడుంటే వీడు దిష్టి పెడతాడు. మన హాల్లో కూర్చొని తిన్నారా అమ్మ? ఇదిగో అమ్మా, ఇది కూడా తిను. వరుణ్, ఆపిల్ బాగుంది, అలాగే వదినా. ఇదిగో ఇదిగో. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఇప్పుడు అసలు ఏం జరిగింది? చెప్పరా నౌకరాజు. బాలు, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరికిందిరా. ఏంటది? అజయ్, అనిల్ కలిసి మంకీ క్యాప్స్తో ఇవాళ ఉదయం పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించారంట. ఎవరైనా బండి నెంబర్ నోట్ చేసుకున్నారా? చేశాడ్రా, బట్ అది దొంగిలించిన బండి అంట. దాన్ని సిటీ అవుట్స్కట్స్లో వదిలేశారు. అంటే తెలివిగా సిటీ దాటేశారన్నమాట. ఇంకేం క్లూ దొరకలేదా? పెట్రోల్ బంక్లో వర్కర్ మాటలను బట్టి వాళ్ళెవరో మహేష్ అనే అతని గురించి మాట్లాడుకున్నారంట. మహేషా? ఎవరా మహేష్? You are my best friend, Mahesh. Thank you. You too, my best friend. Friendship Day gift only chocolate ఏనా? లేదు, మన ఫ్రెండ్స్ అందరికి మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశా. అవునా? ఏంటది? సర్ప్రైజ్. అమ్మో, చాలా లేట్ అయిపోయింది, నాన్న వచ్చేస్తుంటారు. బాయ్ మహేష్. ఓకే, బాయ్.
మునక్కాయ కర్రీ అదిరిపోయిందనమ్మా. పప్పుచారు అయితే పిచ్చెక్కేస్తుంది పిన్ని. వా బాబు గారు పాలు తీసుకోండి, నేను వెళ్ళి భోంచేయాలి. లేకపోతే చిన్నబాబు గారు కర్రీ మొత్తం ఊదేస్తారు. తీసుకోండి. నాకు ఈ పాలేం వద్దు. నానమ్మా నేను భోంచేస్తానే ప్లీజ్. అయ్యో రామ రామ, కళ్ళు పోతాయి. వ్రతభంగం చెయ్యొద్దు. ఇద్దరం ఎఫెక్ట్ అవ్వాల్సి వస్తుంది. నీకే ఇందాక 2 డజన్ యాపిల్స్ తిన్నావు, ఇప్పుడు లీటర్ పాలు తాగావు, ఇంకా ఆకలేమేస్తుంది. నానమ్మా నాకు మధ్యరాత్రిలో ఆకలేస్తుంది. ఓ అందుకేనా సగం రాత్రిలో లేచి స్లీప్ వాకింగ్ చేస్తుంటావు? బామ్మ కొంపదీసి అలా నడుచుకుంటూ వచ్చి అర్ధరాత్రిలో దొంగచాటుగా తింటున్నాడేమో. అవునండి, నేను నిన్న రాత్రి చేసిన చపాతీలు కూడా ఉదయానికి ఒకటి కూడా లేవు. పోయి నీ చపాతీలు తినాలా? వాటికంటే నా కార్ టైర్లే మేలు. నానమ్మా ఆకలే ప్లీజ్. ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టు కన్నయ్యా. రేపు ఉదయం గుళ్ళో అందరికీ ప్రసాదాలు పంచిపెట్టి మీరు తిందురుగాని, దాంతో ఉపవాసం అయిపోతుంది. తప్పదా? తప్పదు. నేను నీకోసం ఆపిల్స్ కట్ చేసి ఉంచాను, గదిలో ఉన్నాయి, వెళ్ళి తిను. థ్యాంక్ యూ. రెడీలే. పద్మిని భోజనాలు పిలవలేదా? పిలిచానండి, తలనొప్పిగా ఉంది, డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. భోజనం కూడా వద్దు, పాలు తెచ్చిమన్నారండి. సరేలే, మర్చిపోకుండా తీసుకెళ్ళివు. అలాగేనండి. బామ్మా పాపం మీకోసం ఫ్రూట్ మార్కెట్ అంతా తిరిగింది కదా, దాని ఎఫెక్టా అనుకుంటా. నేను వెళ్ళి మాట్లాడొస్తాను.